జై శ్రీమన్నారాయణ. ప్రపత్తి శ్రీ సన్నిధానం మాసపత్రిక, ఈ ఆధ్యాత్మిక మాసపత్రిక. ఇది మార్చి నెల పత్రిక. ఒకసారి లోపల పేజీల్లో చూద్దాం ఏం శీర్షికలు ఉన్నాయని. ముందుగా ముఖ చిత్ర పరిచయం, ఆ తర్వాత విషయ సూచికను ఒకసారి చూద్దాం. ఇందులో మొదట సంపాదకీయం, రామానుజ సుధామాధురి. శ్రీపతి స్తుతి. శ్రీపతి స్తుతిలో ఉండేటువంటి శ్లోకాలకి అర్థాలు, వ్యాఖ్యానము, శుభాశుభ నిర్ణయాలు, మీమాంస. ఇందులో మనకి వాస్తుశాస్త్రంలో ఉండేటువంటి విశేషాలు అందిస్తున్నారు. భగవద్గీత యొక్క గొప్ప వైభవాన్ని, అందులో ఉండేటువంటి సారాన్ని మనకి ఉపోద్ఘాత రూపంలో ఇప్పుడు మనకి వ్యాసాంశంగా వస్తుంది. అయితే దాశరథి శతకము. దాశరథి శతకానికి భద్రవేది వ్యాఖ్యాన సన్నతి అని చక్కని వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తున్నారు. భాగవతంలో భగవంతుని అవతార గాథలు. ఇందులో భాగవత కథలు అన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి, ఎక్కడో లోతుల్లో ఉండేటువంటి అంశాలను వివరిస్తున్నారు మనకి భాగవతంలో. భగవంతుని అవతార గాథలు ఇవి సీరియల్స్ అయినప్పటికీ ఇందులో అనేకమైనటువంటి విషయాలు చాలా సమగ్రంగా ఎప్పటికప్పుడు ముక్తకంగా అందించబడుతున్నాయి. అలాగే అఖిలహేయ ప్రత్యనీకత్వం అని భగవంతుని యొక్క కళ్యాణ గుణాన్ని వివరిస్తున్నారు. తర్వాత కులశేఖర ఆళ్వార్ల వైభవం. ఇది మనకి ప్రత్యేక వ్యాసం, ఒక సంపాదకీయంలాగానే ప్రతి మాసం కూడా ఒక ప్రత్యేక వ్యాసం వీరిది వస్తుంది. ఈ మాసంలో కులశేఖర ఆళ్వార్ల తిరునక్షత్రం ఉండడం వల్ల వారి వైభవాన్ని మనకి వివరించారు. జ్యోతిర్విజ్ఞానం. ఇందులో కూడా ఎన్నో విలువైనటువంటి మన జీవితానికి అవసరమైనటువంటి అంశాలను అందిస్తున్నారు. ఆవేదన నివేదన. మనకొక ప్రేరణాత్మకమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యాసం ఇది. ఇది తిరుక్కోళూరు పెన్పిల్లై వృత్తాంతాల్లోంచి ఈ మాసంలో పెరియాళ్వారు గురించినటువంటి అంశాన్ని ఇచ్చారు. ఆ తర్వాత రామాయణంలో ఉపకథలు. ఇందులో కూడా ఈ ఉపకథల్లో అనేక కథలు, అనేక రామాయణాల్లో ఏ విధంగా చెప్పబడ్డాయి, ఆ విశేషాలన్నింటినీ కూడా చక్కగా పరిశోధనాత్మకంగా అద్భుతంగా వివరించబడుతున్నాయి. ఇది కూడా చక్కని సీరియల్ వ్యాసం అనుకోండి. చాలా అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇందులో అందిస్తున్నారు. జీవుడు కర్మను స్వతంత్రుడై చేస్తాడా, ఇది కూడా ఒక వేదాంత తత్వాన్ని, శ్రీభాష్యాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఒక మీమాంసా రూపకంగా వివరించారు ఈ వ్యాసాన్ని. ఆ తర్వాత తప్పనిసరిగా సంప్రదాయ సేవలో కృషి చేస్తున్నటువంటి ఒక సంస్థ గురించి మనకి వివరిస్తున్నారు. ఈ మాసంలో సంప్రదాయ సేవలో మనస్సుని ప్రచురణల వారి గురించి వివరించారు. ఆ తర్వాత తెలుసుకోవలసినవి మూడే. ఈ మూడు తత్వాలను, ఈ తత్వ రహస్యాలను గురించి అద్భుతమైనటువంటి ఒక మీమాంసా విధానంలో, అంటే